సొంత కారు లేని అమిత్ షా ఆస్తులు, అప్పులు ఎన్నంటే బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం గాంధీనగర్ పార్లమెంట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పులు, కేసుల గురించి వివరాలను అమిత్ షా వెల్లడించారు. తన పేరున రూపాయలు 36 కోట్ల విలువైన స్థిర చరాస్తులున్నట్లు అమిత్ షా తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే ఆయన పేరుతో సొంత కారు కూడా లేకపోవడం గమనార్హం. రూపాయలు 20 కోట్ల విలువైన చరాస్తులు, రూపాయలు 16 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇవే కాకుండా రూపాయలు 72 లక్షల విలువైన బంగారం, వెండి తనకు ఉన్నట్లు వెల్లడించారు. అమిత్ షా భార్య వద్ద ఉన్న రూపాయలు 1.10 కోట్ల విలువైన నగలు ఉన్నాయని అఫిడవిట్లో స్పష్టం చేశారు. ఇక అప్పుల విషయానికి వస్తే తనకు రూపాయలు 15 లక్షల రుణం ఉందని పేర్కొన్నారు. తనపై 3 క్రిమినల్ కేసులు ఉన్నట్లు చెప్పారు. అమిత్ షా సతీమణి సోనాల్ షా ఆస్తుల విలువ రూపాయలు 31 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో రూపాయలు 22.46 కోట్ల విలువైన చరాస్తులు, రూపాయలు 9 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె పేరిట రూపాయలు 26.32 లక్షల రుణాలు ఉండగా ఆమె వార్షిక ఆదాయం రూపాయలు 39.54 లక్షలుగా వెల్లడించారు. 1997లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అమిత్ షా గత 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఎంపీగా సేవలందిస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి లోక్సభకు పోటీ చేసి విజయం సాధించారు. గాంధీనగర్ నుంచి వరుసగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.